హాయ్ హలో వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ కౌన్సిలింగ్. ఈరోజు కెరీర్ కౌన్సిలింగ్లో కెరీర్స్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్గా టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఈ అడ్వర్టైజింగ్ కెరీర్లో అండ్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అనిల్ రమేష్ గారు, డైరెక్టర్ అకాడమిక్ ఆఫ్ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, యాజ్ వెల్ యాజ్ ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కలిగిన ఆయన మనతో ఈరోజు అడ్వర్టైజింగ్ కెరీర్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అండ్ మీకు కూడా వాటి రిలేటెడ్గా డౌట్స్ ఉంటే కనుక మీరు మాకు కాల్ చేయవచ్చు. 04023558022 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ అనిల్ రమేష్ గారు, వెల్కమ్ టు అవర్ షో కెరీర్ కౌన్సిలింగ్. అండ్ అడ్వర్టైజింగ్ అంటే జనరల్గా ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఒక కస్టమర్కి ప్రోడక్ట్నో లేదంటే సర్వీస్నో కనెక్ట్ చేసే మీడియంగా చూస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ అడ్వర్టైజింగ్ ఎగ్జాక్ట్లీ చెప్తారా? మంచి ప్రశ్న అడిగారు ప్రీతం గారు. ఎందుకంటే అడ్వర్టైజింగ్ మీద చాలా అపోహలు ఉన్నాయన్నమాట. అంటే ప్రెస్లో వచ్చేవి అడ్వర్టైజ్మెంట్లు, టీవీలో వచ్చేవి మాత్రమే అడ్వర్టైజ్మెంట్ అని కాకుండా మనం మార్కెటింగ్ మిక్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక ప్రోడక్ట్ని మీరు అన్నట్టు ఒక మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్కి వెళ్ళేటప్పటికి దాంట్లో చాలా డివిజన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ప్రోడక్ట్ ఉంటుంది, తర్వాత ప్రైజ్ అన్న ఉంటుంది, తర్వాత ప్రమోషన్ అంటాం అనమాట. ప్రమోషన్లో ఒక సబ్ పార్ట్ అడ్వర్టైజింగ్ అనమాట. అడ్వర్టైజింగ్కి బుక్ డెఫినేషన్ ఏంటంటే పేడ్ ఫార్మ్ ఆఫ్ నాన్ పర్సనల్ కమ్యూనికేషన్. అంటే ప్రీతం గారు, సపోజ్ లెటెస్ట్ టేక్ దేర్ ఇస్ ఏ మ్యానుఫ్యాక్చరర్ హూ ఇస్ మేకింగ్ లెటెస్ట్ టేక్ పెన్స్. వాడు ఒకసారి కోట్లాది మందితో మాట్లాడాలి, ఒకేసారి మాట్లాడాలి, చాలా ఈజీగా మాట్లాడాలి అంటే అప్పుడు అడ్వర్టైజింగ్ అనేది ఒక మంచి మెథడ్ ఆఫ్ రీచింగ్ హిస్ కస్టమర్స్ అని చెప్పవచ్చు అనమాట. సో యాజ్ వెల్ యాజ్ నవ్ డేస్ మనం చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్స్కి చాలా ప్రామినెన్స్ పెరిగింది. సో టీవీ మీడియంలో కానీ, ప్రింట్ మీడియంలో కానీ, యాజ్ వెల్ యాజ్ పర్సనల్గా బ్రాండింగ్ చేసుకోవడానికి కానీ అడ్వర్టైజింగ్ ఇంపార్టెన్స్ చాలా పెరిగింది. దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తారా? కరెక్ట్. సో వై ద ఇంపార్టెన్స్ హస్ గ్రోన్ దట్ మచ్ అనేది? దేర్ ఈజ్ ఏ పర్సన్ కాల్డ్ డేవిడ్ ఆగిల్వీ. హీ ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ అడ్వర్టైజింగ్. అంటే వరల్డ్లో మనం అడ్వర్టైజింగ్ అని మాట్లాడుకుంటే డేవిడ్ ఆగిల్వీ గురించి మాట్లాడుకుంటాం. డేవిడ్ ఆగిల్వీ ఒక స్టేట్మెంట్ చేశాడు. ఆయన ఏమంటాడంటే దేర్ ఆర్ ఓన్లీ 3 things దట్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ దిస్ వరల్డ్. 1 is డెత్, సెకండ్ థింగ్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్, అండ్ థర్డ్ థింగ్ ఈజ్ అడ్వర్టైజింగ్. అంత ప్రాముఖ్యత ఉంది. మీరు ప్రెసిడెంట్ ఒబామాని తీసుకుంటే ద వన్ వెరీ క్రూషియల్ ఎలిమెంట్ ఆఫ్ హిస్ సక్సెస్ వాజ్ హౌ హీ ప్రమోటెడ్ హిమ్సెల్ఫ్. మీరు పర్సనల్ బ్రాండింగ్ అన్నారు, పర్సనల్ అడ్వర్టైజింగ్. సో గుడ్ పబ్లిసిటీ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ, everybody needs publicity and that publicity is generated by advertising. ఓకే. సో గుడ్ పబ్లిసిటీ అంటున్నారు, బ్యాడ్ పబ్లిసిటీ అంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? బ్యాడ్ పబ్లిసిటీ కానీ గుడ్ పబ్లిసిటీ కానీ త్రూ అడ్వర్టైజింగ్, అది కూడా అడ్వర్టైజింగ్ లాగా చేస్తే దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అంటే మనం ఈ డిస్కషన్ కొంచెం జోవియల్గా తీసుకుందాం. ప్రీతం చాలా అందమైన కుర్రాడు. సపోజ్ ఒక అమ్మాయి ఒక హాల్లో ఉండి ఆ అమ్మాయిని సపోజ్ ఆయన డార్క్నెస్లో కన్ను కొట్టాడు అనుకోండి, అప్పుడు ఎలాంటి రిజల్ట్ వస్తుంది మీకు? ఏ రిజల్ట్ రాదు. అంటే ఒకవేళ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి, ఒక అందమైన అమ్మాయిని చూసి లైటెడ్ ప్లేస్లో కన్ను కొడితే వేరియస్ రియాక్షన్స్ ఉండొచ్చు. ఆ అమ్మాయి నవ్వచ్చు, ఇగ్నోర్ చేయొచ్చు, హాఫ్ స్మైల్ ఇవ్వచ్చు, తన ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు, ప్రపోజల్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? వెన్ ఏ బాయ్ వింగ్స్ ఎట్ ఎ గర్ల్ ఇన్ లైటింగ్ అనమాట. దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. Promoting a product or marketing a product without advertising is like winking at a girl in darkness. మీరు ప్రోడక్ట్ ఎంత మంచిదైనా అవ్వచ్చు, ఎంత బాగా ప్రైజ్ అయినా పెట్టచ్చు, ఎంత బాగా డిస్ట్రిబ్యూషన్ అయినా చేయొచ్చు, కరెక్ట్ అడ్వర్టైజింగ్ చేయని రోజున ఆ ప్రోడక్ట్ చచ్చిపోతుంది అనమాట. ఓకే. సో అడ్వర్టైజింగ్లో ఫార్మ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ చూసుకుంటే చాలా రకాల ఫార్మ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఉంది. సో వాటి గురించి చెప్తారా? తప్పకుండా అండి ప్రీతం గారు. ఇప్పుడు ద మోస్ట్ పాపులర్ వన్ ఈజ్ కాల్డ్ ప్రింట్ అడ్వర్టైజింగ్. అంటే ఎనీథింగ్ దట్ ఈస్ ప్రింటెడ్ ఆన్ పేపర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ కుడ్ బి ఎ న్యూస్ పేపర్, ఇట్ కుడ్ బి ఎ మ్యాగజైన్, ఇట్ కుడ్ బి ఎ జర్నల్. ఎనీథింగ్ దట్ ఈస్ ఫిజికలీ ప్రింటెడ్ వీ కాల్ ఇట్ యాజ్ ప్రింట్ అడ్వర్టైజింగ్. ఎనీథింగ్ దట్ ఈస్ బ్రాడ్కాస్ట్, అంటే మన టెలివిజన్ ఉంది, దెన్ వీ హ్యావ్ రేడియో, అండ్ సపోజ్ కేబుల్ ఉంది, శాటిలైట్ టెలివిజన్ ఉంది. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ బ్రాడ్కాస్ట్ మీడియా. ఎందుకంటే దే ఆర్ బీయింగ్ బ్రాడ్కాస్ట్ బై సమ్ వే. అంటే టెరెస్ట్రియల్ ఛానల్స్ అవ్వండి, లేకపోతే శాటిలైట్ ఛానల్స్ అవ్వండి, కేబుల్ టెలివిజన్ అవ్వండి. ఇవి కాకుండా అవుట్ ఆఫ్ బౌండ్ మీడియా, అవుట్ ఆఫ్ హోమ్ మీడియా అంటాం అనమాట. అంటే ఆ మీడియా మీ దగ్గర రాదు, మీరే మీడియా దగ్గరికి వెళ్ళాలంటే మీరు హోర్డింగ్స్ ఉంటాయి, పోస్టర్స్ ఉంటాయి, బ్యానర్స్ ఉంటాయి, వీటిని అవుట్ ఆఫ్ హోమ్ అంటాము. ఇది కాకుండా ఈ మధ్య ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ చాలా పాపులర్ అయిపోయింది. యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఆన్ యువర్ గూగుల్, యాహూ. ఇది కాకుండా ట్విట్టర్స్, ఇప్పుడే మీరు నాకు మీ కార్డ్ ఇచ్చారు, దాంట్లో మీరు మీ ఫేస్బుక్ పెట్టుకున్నారనమాట. ఇవన్నీ ఇన్నోవేటివ్ మీడియాస్ అనమాట. సో ట్రెడిషనల్ మీడియా ఏంటంటే ప్రింట్ అండ్ బ్రాడ్కాస్ట్. రీసెంట్గా వచ్చింది ఏంటంటే ఇంటర్నెట్. రీసెంట్గా వచ్చింది ఏంటి ట్విట్టర్లు, ఫేస్బుక్లు, ఇవన్నీ చాలా పాపులర్ అయిపోయాయి. సోషల్ మీడియా అంటాం అనమాట మేము. ఓకే.
సో ఈ ఫార్మ్స్ ఆఫ్ మీడియాలో ఎలాంటి కెరీర్స్ అనేవి ఎవర్ గ్రోయింగ్గా ఉన్నాయి? సో నవడేస్ అడ్వర్టైజింగ్ ఈజ్ ఎవర్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. సో ఇలాంటి ఇండస్ట్రీలో డిఫరెంట్ ఫార్మ్స్ చెప్పుకున్నాం, ప్రింట్ మీడియా, బ్రాడ్కాస్ట్ మీడియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఇంటరాక్టివ్ మీడియా. సో వీటిలో వాళ్ళ కెరీర్స్ని మలుచుకోవాలంటే హౌ దే కెన్? డెఫినెట్లీ దాని గురించి మాట్లాడుకునే ముందు మనకి కాలర్ విజయ్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. గుడ్ ఈవినింగ్. విజయ్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటండి? హలో. మై డౌట్ ఈస్ హలో చెప్పండి విజయ్. I've done my MBA with a specialization of marketing, sir. అవునండి, చెప్పండి. So I want to settle down my career in advertising area. చెప్పండి, what is your doubt? Vijay garu, can you explain your doubt? In advertisement area, is there any special courses to pursue with that? అంటే విజయ్ గారు, let me answer it this way. There is no better learning than practical experience. సో మీరు ఒక చిన్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అయినా, ఒక పెద్ద అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అయినా మీరు జాబ్లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే మీరు మార్కెటింగ్లో మీ ప్రొఫెసర్లు చాలా నేర్పించి ఉండొచ్చు. అవన్నీ వెరీ థియరిటికల్ ఓరియంటెడ్. ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ఏ స్మాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీ కాల్డ్ GI కమ్యూనికేషన్. మీరు స్మాల్ ఏజెన్సీలో జాయిన్ అయితే మీకు క్లయింట్ సర్వీసింగ్ మీకు తెలుస్తుంది, మీడియా తెలుస్తుంది, అలానే క్రియేటివ్ తెలుస్తుంది. సో శాలరీ కన్స్టెంట్ కింద పెట్టుకోకుండా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరు ఒక 5 ఏళ్ళు కనుక తెచ్చుకుంటే నేషనల్ లెవెల్ ఏజెన్సీకి వెళ్ళడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ అనిల్ రమేష్ గారు, మనం మాట్లాడుకుంటున్నాం. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్లో ఉంది. సో ఈ అడ్వర్టైజింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే సో వాట్ ఈస్ ద బేసిక్ ఎలిజిబిలిటీ కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ కానీ ఎలా ఉండాలంటారు? వెరీ గుడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు చాలామంది తెలియదు ఏంటంటే అడ్వర్టైజింగ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ సర్జరీ అనమాట. దానిలో లాట్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే క్రియేటివ్ అంటే వీరు క్రియేటివ్ డైరెక్టర్సు, కాపీ రైటర్సు, డిజైనర్సు, ఆర్ట్ డైరెక్టర్స్, వీళ్ళకి ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, వీళ్ళకి క్రియేటివ్నెస్ చాలా ఎక్కువ కావాలన్నమాట. అంటే నాలాంటి వాడు దాంట్లో పనికి రాకపోవచ్చు, ఎందుకంటే మోర్ ఏ మార్కెటింగ్ అయ్యి. సో క్రియేటివ్ పర్సన్కి క్రియేటివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు నేను కంప్యూటర్ మీద బొమ్మలు గీసేయచ్చు అనుకోవడం కాదు. వాళ్ళు ఫస్ట్ పేపర్ మీద గీసుకొని తర్వాత కంప్యూటర్ మీద యానిమేషన్ చేయడానికి రెడీగా ఉండాలి. సో దోస్ పీపుల్ నీడ్ టు హ్యావ్ సమ్ క్రియేటివ్ స్కిల్. తర్వాత సమ్ పీపుల్ హూ హ్యావ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఓరియంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద TRP రేటింగ్స్ ఆఫ్ ATV, వాట్ ఈస్ ద TRP రేటింగ్స్ ఆఫ్ ETV, వాట్ ఈస్ ద TRP రేటింగ్స్ ఆఫ్ మా టీవీ. అలాంటి వాళ్ళు మీడియా అంటాం అన్నమాట. వాళ్ళు మీడియాలో చాలా రీసెర్చ్ చేసి ₹1,00,000 మన కస్టమర్ ఇస్తే హౌ టు మ్యాక్సిమైజ్ ఇట్, అంటే ఏ TRP వలన కస్టమర్కి మ్యాక్సిమం వ్యూవర్షిప్ వస్తుంది చేసేవాళ్ళని మీడియా అంటాం. అది కాకుండా నాలాంటి వాళ్ళు వీ గో ఇన్ టు వాట్ ఈస్ కాల్డ్ ఎస్ క్లయింట్ సర్వీసింగ్. క్లయింట్ సర్వీసింగ్ అంటే ఈజ్ ఎ వారధి బిట్వీన్ ద కస్టమర్ అండ్ ద ఏజెన్సీ అనమాట. కస్టమర్కి ఏంటంటే ఆయన నీడ్స్ వేరే ఉంటాయి. ఆ నీడ్స్ని వెళ్ళి మీరు కంపెనీకి చెప్పాలి, కంపెనీలో చేసిన క్రియేటివ్ని తీసుకెళ్ళి మళ్ళీ కంపెనీకి అమ్మగలగాలి. సో వాడిని క్లయింట్ సర్వీసింగ్ అంటారు. ఓకే సార్, మనకి కాలర్ గోపాల్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ గోపాల్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గోపాల్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటండి? సార్ నేను గురించి మాట్లాడుతున్నాను. మార్కెటింగ్ HR MBA అయిపోయింది సార్ రీసెంట్గా. అయిపోతే నాకు MBAలో అడ్వర్టైజింగ్ సంబంధించి పేపర్ ఉంటుంది సార్. చెప్పండి సార్. నాకు ఇంట్రెస్ట్ అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్ పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉంది. చెప్పండి. మీకు సపరేట్ కోర్స్ ఏం చేయాలో ఈ క్వాలిఫికేషన్ మీద చేరచ్చు సార్ జాబ్లో? అంటే సపరేట్ కోర్స్ చేయొచ్చండి, విచ్ విల్ బి రిపిటేషన్ ఆఫ్ వాట్ యూ డిడ్ ఇన్ యువర్ MBA. నేనేమంటానంటే యూ ట్రై టు గెట్ ఇన్ ఎన్ ఏజెన్సీ. ఇప్పుడు మీకు 3 levels ఆఫ్ ఏజెన్సీస్ ఉన్నాయండి. వన్ ఈజ్ కాల్డ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ ఏజెన్సీలో మీ లెవెల్లో వాళ్ళని తీసుకోరు. నేషనల్ లెవెల్ ఏజెన్సీస్ అంటే విచ్ హ్యావ్ గాట్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఢిల్లీ ఆర్ ఇన్ మేబీ ఇన్ ముంబై. థర్డ్ ఈజ్ కాల్డ్ స్టేట్ లెవెల్ ఏజెన్సీస్. అది కాకుండా లోకల్ ఏజెన్సీస్ అని కూడా ఉన్నాయి. సో మీరు అట్లీస్ట్ లోకల్ ఏజెన్సీ కానీ స్టేట్ లెవెల్ ఏజెన్సీలో తీసుకొని ఫస్ట్ మీరు జాబ్ చేరాలి అడ్వర్టైజింగ్లో. అంటే అడ్వర్టైజింగ్లో ఇనీషియల్ పేస్ ఆర్ వెరీ లో అండి. బికాజ్ వన్స్ యూ షో యువర్ క్రియేటివిటీ స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. అంటే ఎంత శాలరీ వస్తుందంటే అసలు అన్ఇమాజినబుల్. సో మై అడ్వైస్ టు యూస్ గెట్ ఎ జాబ్ అండ్ ప్రూవ్ యువర్ టాలెంట్. ఓకే, సో అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకుందాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ వాళ్ళకు ఒక ప్రీ రిక్విసైట్స్ అనేవి కొన్ని కావాల్సి వస్తూ ఉంటుంది. సో అవి ఎలాంటి ప్రీ రిక్విసైట్స్ అయ్యి ఉండాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీతం, అడ్వర్టైజింగ్ ఈజ్ ఏ హై ప్రెషర్ జాబ్ అనమాట. అంటే కస్టమర్ ఏం చేస్తాడంటే రాత్రి 11:59 వరకు పడుకుంటాడనమాట. సడన్గా ఆయన మేలుకుంటాడనమాట. సడన్గా జ్ఞానోదయం అయిపోతుంది, రేపు నాకు అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అవ్వాలి. అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి టైం ఇవ్వడు అనమాట. ఏమంటాడంటే నాకు ఇమీడియట్గా అడ్వర్టైజ్మెంట్ కావాలి, దాంట్లో తప్పులు ఉండకూడదు, మళ్ళీ ఐశ్వర్యరాయ్ ఉండాలి. ఇలాంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువ ఉంటాయి అడ్వర్టైజింగ్లో. ఆ టైం ప్రెషర్ని తట్టుకునే కేపబిలిటీ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్స్ ఎ వెరీ క్రియేటివ్ జాబ్. అంటే మీరు
99 కష్టపడి చేసిన క్రియేటివ్ బ్రీఫ్స్ ఎవరికి నచ్చబోచ్చు. సడన్గా మీరు ఏదో ఏటీవీ మెట్ల మీద ఎక్కుతున్నప్పుడు అనుకున్న ఐడియా కస్టమర్కి నచ్చచ్చు అనమాట. సో ఇట్స్ వెరీ ఫ్రస్ట్రేటింగ్ ఫీల్డ్. బట్ ద సేమ్ టైమ్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్రీతం, మీ యొక్క క్రియేటివ్ ఐడియా కొన్ని కోట్ల మంది చూడొచ్చు అనమాట. సచ్ అ హ్యూజ్ సాటిస్ఫాక్షన్ దట్ వన్ కెన్ గెట్ ఇన్ అడ్వర్టైజింగ్. ఓకే అండి. సో అడ్వర్టైజింగ్ కెరీర్స్ గురించి మరింత తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ ఎ బ్రేక్ ఇన్ కెరీర్ కౌన్సిలింగ్. శ్రీ సాయి కార్స్ ఏపీలోనే అతిపెద్ద యూజ్డ్ కార్స్ షోరూమ్ గా గుర్తింపు పొంది. వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ కౌన్సిలింగ్. అండ్ ఈరోజు మనం అడ్వర్టైజింగ్ కెరీర్స్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ మనతో పాటు అనిల్ రమేష్ గారు ఉన్నారు. అండ్ అనిల్ రమేష్ గారు, మనం డిఫరెంట్ అంటే క్రియేటివ్ అని, మీడియా అని, తర్వాత క్లయింట్ సర్వింగ్ అని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ కెరీర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ క్రియేటివ్ ఫీల్డ్లోకి రావాలి అంటే వాళ్ళు సపరేట్గా ఎలాంటి కోర్సెస్ చేసి ఉండాల్సి వస్తుంది? తప్పకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ అని మైకా అని ఉంది, అహ్మదాబాద్లో ఉంది. దట్ ఈస్ ఫర్ ఎన్ ఇంటగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్, మీడియా ప్రొఫెషనల్. అది మైకా ఈజ్ అ వెరీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అది చదవచ్చు. మోస్ట్ పీపుల్ ఇన్ క్రియేటివ్ ఐసీ కమ్ ఫ్రమ్ BFA బ్యాక్గ్రౌండ్స్, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనమాట. వాళ్ళు ఫైన్ ఆర్ట్స్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే డ్రాయింగ్ స్కిల్ ఉంటుందండి. ఆ డ్రాయింగ్ స్కిల్ వల్ల వాళ్ళ క్రియేటివ్నెస్ చాలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే, ఐ గివ్ ఎన్ ఐడియా, ఆ ఐడియాని ఏంటంటే క్లయింట్ సర్వీసింగ్ వాళ్ళు దే విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ద ఏజెన్సీ. ఆ ఏజెన్సీలో ఈ BFA వాళ్ళు ఉంటారు, ఆర్టిస్టులు, ఆర్ట్ డైరెక్టర్స్ అంటాం, వాళ్ళు బొమ్మల్లా వేసి చూపిస్తారనమాట. ఆ బొమ్మల్లో వేసినప్పుడు కొంచెం క్లారిటీ వస్తుందన్నమాట. సో అది మళ్ళీ తీసుకెళ్ళి మనం కస్టమర్స్ చూపిస్తాం అనమాట. సో వాళ్ళకి డెఫినెట్గా ఎనీ క్రియేటివ్ ఆర్ట్ అనేది ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. క్రియేటివ్ ఆర్ట్ లేకుండా నేను క్రియేటివ్లో జాయిన్ అవుతానంటే ఓన్లీ కాపీ రైటింగ్ ఈజ్ పాసిబుల్. నాలాంటి వాళ్ళు ఒకవేళ ఇంగ్లీష్ చాలా బాగుంది అనుకుంటే కాపీ రైటింగ్లో పనికొస్తారు, లేకపోతే మాత్రం BFA చేయడం ఇట్ ఈస్ వెరీ వెరీ ఐడియల్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీడియా గురించి చెప్పారు. సో మీడియాలో ఏ కోర్సెస్, ఎలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళు మీడియాలోకి వెళ్ళచ్చు? మీడియాలో ఒక అడ్వాంటేజ్ ఉందండి, మీడియాలోకి ఎవరైనా వెళ్ళచ్చు. అంటే మీడియాలోకి వెళ్ళాలంటే వాళ్ళకి ఒక సార్ట్ ఆఫ్ అనలిటికల్ మైండ్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సో మెనీ న్యూస్ పేపర్స్ ఉన్నాయి, వాటి నేను పేర్లు తీసుకోను. ఆ న్యూస్ పేపర్లో ఏ పేపర్కి ఎక్కువ సర్క్యులేషన్ ఉంది, ఏపీలో ఏ పేపర్కి ఎక్కువ సర్క్యులేషన్ ఉంది, హైదరాబాద్లో ఎంత ఉంది, నల్గొండలో ఎంత ఉంది, కరీంనగర్లో ఎంత ఉంది, విజయవాడలో ఎంత ఉంది, అది దే షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ అనమాట. సో దే ఇన్ అడ్వర్టైజింగ్ దే సంథింగ్ కాల్డ్ ఎస్ అ రెడ్ బుక్ అనమాట. ఆ రెడ్ బుక్ ఈజ్ యాన్యువలీ పబ్లిష్డ్ బై ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ. ఆ రెడ్ బుక్ అనేది కొనుక్కొని వాళ్ళు డీటెయిల్ అనాలిసిస్ చేస్తారనమాట. హౌ టు మ్యాక్సిమైజ్ ద కస్టమర్స్ రూపీ అని చేసేవాళ్ళని మేము మీడియా పర్సన్స్ అంటాం, మీడియా ప్లానర్స్ అంటాం. సో దానికి ఎవరైనా వెళ్ళొచ్చు. బట్ ఐ వుడ్ ప్రిఫర్ సంబడీ ఫ్రమ్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్, బికాజ్ వాళ్ళకి మేము రీసెర్చ్ మెథడాలజీ నేర్పిస్తాం. హౌ టు డూ రీసెర్చ్ అని తెలిసిన వాళ్ళు మీడియాలో బాగా పనికొస్తారు. ఓకే సార్, మనకి మరో కాలర్ ప్రవీణ్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ప్రవీణ్. ఓకే సార్. యా ప్రవీణ్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటండి? సార్ నేను అడ్వర్టైజింగ్లో మేము మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ చేసామండి. ఓకే. దాంట్లో జాబ్ ఎక్కడ ఎక్కువగా ఆఫర్ చేస్తారో చెప్పగలరా? అంటే ఇప్పుడు జాబ్స్ అంటే ఇప్పుడు మీడియాలో చాలా, ఫర్ ఎగ్జాంపుల్ రేడియో, టెలివిజన్లో చాలా యాక్టివిటీస్ కనిపిస్తున్నాయండి. అలానే సోషల్ మీడియా అంటే ఏంటంటే వితౌట్ నోయింగ్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ అడ్వర్టైజ్మెంట్స్ నడుస్తున్నాయి అనమాట. అంటే మీరు ట్విట్టర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవో ఆర్ ఎనీ అదర్ ఫిలిం స్టార్స్, వీళ్ళంతా ట్విట్టర్ మీద వస్తారనమాట. సో వీళ్ళు ట్విట్టరింగ్ చేస్తుంటే యాక్చువల్లీ దే ఆర్ ప్రమోటింగ్ దెమ్సెల్స్. సో ట్విట్టరింగ్లో చాలా ఉంది, తర్వాత ఫేస్బుక్లో చాలా ఉంది. సో ఇట్లాంటి సోషల్ మీడియాలో మంచి జాబ్స్ ఉన్నాయి. అలా కాకుండా ట్రెడిషనల్ మీడియాలో కూడా జాబ్స్ ఉన్నాయండి. బట్ అగైన్ ఎవ్రీబడి ఆస్క్ ఫర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఐ థింక్ దట్ వితౌట్ లుకింగ్ ఎట్ సాలరీ గెట్ ఇన్ టు వాట్ ఎవర్ జాబ్ దట్ ఈస్ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రియేటివ్ సైడ్ ఉన్నా కూడా క్లయింట్ సర్వీసింగ్ వస్తే తీసేసుకోండి. ఎందుకంటే మీరు క్లయింట్ సర్వీసింగ్ చేస్తూ మీరు క్రియేటివ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చెప్పొచ్చు అనమాట, సార్ ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ క్రియేటివ్, వై డోంట్ యూ గివ్ మీ ఎ ఛాన్స్. సో వాట్ ఎవర్ ఛాన్స్ యూ గెట్ ఇన్ అడ్వర్టైజింగ్ ఫీల్డ్ యూ టేక్ ఇట్. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం మీడియా తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లయింట్ సర్వింగ్. సో ఈ క్లయింట్ సర్వింగ్కి పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే సో డెఫినెట్లీ దే నీడ్ టు హ్యావ్ ఎ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్. సో దానికి రిలేటెడ్గా అంటే అడ్వర్టైజింగ్ రిలేటెడ్గా ఏమన్నా కోర్సెస్ ఉండడం జరిగిందా? అంటే డెఫినెట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ ఓన్ కాలేజ్ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో దాని గురించి మాట్లాడే ముందు మనకి మరో కాలర్ శ్రీధర్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శ్రీధర్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. శ్రీధర్ గారు చెప్పండి అండి మీ డౌట్. అంటే యాక్చువల్లీ నేను MCA కంప్లీట్ చేశానండి. ఓకే. అయితే అడ్వర్టైజింగ్ సైడ్ ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీరు ఎయిట్ సైడ్ ఇంట్రెస్టెడ్ అండి? ఏంటండి? అంటే మీరు మార్కెటింగా లేదంటే డిజైన్ సైడా క్రియేటివ్ సైడా అని?
క్రియేటివ్ సైడ్ అండి. ఓకే. తప్పకుండా అండి. దేర్ ఆర్ టూ థింగ్స్ దట్ ఆర్ వెరీ వెరీ ప్రామినెంట్ విచ్ ఎంసీఏ స్టూడెంట్స్ కెన్ డూ. వన్ ఈజ్ కాల్డ్ ఫ్లాష్ యానిమేషన్, ఇంకోటి వన్ ఈజ్ ఐ థింక్ రెగ్యులర్ యానిమేషన్. ఈ రెండిట్లో మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు, ఎందుకంటే మీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. ఫ్లాష్లో చాలా యాక్టివిటీస్ ఆర్ బీయింగ్ డన్ ఎస్పెషలీ ఇన్ ఇంటర్నెట్. అది మీరు కనుక నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అది కాకుండా రెగ్యులర్ యానిమేషన్ నేర్చుకున్న ట్రెమెండస్ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఫర్ ఎంసీఏ స్టూడెంట్స్. ఓకే. అండ్ ఇందాక మీరు అంటున్నారు సోషల్ నెట్వర్కింగ్లో దే కెన్ ప్రమోట్. సో అది ప్రమోషన్కి ఉపయోగపడుతుందా, లేదంటే దే కెన్ యాజ్ వెల్ యాజ్ గెట్ దేర్ జాబ్స్ ఇన్ సోషల్ నెట్వర్కింగ్? డెఫినెట్లీ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సీ, ఐఎమ్ టోల్డ్ Amitabh Bachchan has got something like 4 million or 5 million Twitter groups. సో మనము స్మాల్ పీపుల్, బట్ ఈవెన్ మన లెటెస్ట్ టేక్ మనం అమితాబ్ బచ్చన్ దీంట్లోకి వెళ్ళామనుకోండి. సపోజ్ వెన్ వీ ట్విట్టర్ సేయింగ్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఇన్ అడ్వర్టైజింగ్, ఆ 4 million అట్లీస్ట్ 10 people అయినా చూస్తారు కదా. సో ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఇన్ టు ట్విట్టర్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే మై పర్సనల్ వ్యూ ఇస్ ట్విట్టర్ ట్రివిలైజెస్ థింగ్స్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ డిస్కస్డ్ ఆన్ ద ట్విట్టర్. సో దాంట్లో సీరియస్ మెసేజ్ ఆల్సో మైట్ గెట్ లాస్ట్ అని నా అభిప్రాయం అనమాట. అంటే నేను మార్నింగ్ లేచాను, నేను బాత్రూమ్కి వెళ్తున్నాను అని కూడా రాసేసుకుంటున్నారు. సో మేబీ యూ షుడ్ గెట్ ఇన్ టు సమ్ మోర్ సీరియస్ ట్విట్టరింగ్ గ్రూప్స్. ఓకే అండి, మనకి మరో కాలర్ అనిల్ కుమార్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అనిల్ కుమార్ గారు. హలో. యా అనిల్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి మీ డౌట్ ఏంటండి? హలో. యా అనిల్ కుమార్ గారు వినిపిస్తుంది, మీ డౌట్ చెప్పండి. హలో, మేము అమలాపురం నుంచి మాట్లాడుతున్నామండి. యా అనిల్ కుమార్ గారు చెప్పండి, డౌట్ చెప్పండి. అమలాపురం నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి అనిల్ గారు, అమలాపురం నుంచి చెప్పండి. అదే అడ్వర్టైజింగ్ కెరీర్ అన్నారు కదండి. చెప్పండి. ఇది ఇప్పుడు నేను బీఎస్సీ జువాలజీ చేశానండి. ఓకే ఓకే, మీ డౌట్ అడగండి. బీఎస్సీ జువాలజీ చేశారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దండి, డైరెక్ట్గా ఫోన్లోనే మాట్లాడండి. ఓకే, బీఎస్సీ జువాలజీ చేశానండి. ఓకే. అడ్వర్టైజింగ్ అంటే అదే ఇంట్రెస్ట్ అండి. చెప్పండి. అది ఎలాగా ఏంటి, ఎలా చేయాలి, మాకు ఏమైనా కెరీర్ ఉంటాయి బీఎస్సీ జువాలజీ వాళ్ళకి అందులో? ఓకే, అంటే మీరు ఏ సైడ్ అండి, క్రియేటివ్ సైడా లేదంటే మార్కెటింగ్ సైడ్ అనుకుంటున్నారా? అంటే అలా ఏం లేదండి, ఎందులో పడితే అదే ఏదైనా జాయిన్ అయిపోమన్నారు కదా ఇప్పుడు. అలాగేదండి, సబ్బు బిల్ల, కుక్క పిల్ల, అగ్గి పుల్ల, కాదేది కవితకు అనర్హం అన్నట్టు ఎవరైనా రావచ్చండి అడ్వర్టైజింగ్. ఇట్ ఈస్ ఎ వెరీ డెమోక్రటిక్ ఫీల్డ్ అనమాట. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు బి వెరీ క్రియేటివ్ ఇన్ దిస్ ఫీల్డ్ అండి. ఈవెన్ క్లయింట్ సర్వీసింగ్ తీసుకున్నా కూడా కస్టమర్ ఏమంటాడంటే 50,000 ఇచ్చి నాకు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అంటాడు. బట్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఎనీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ విల్ కాస్ట్ సంథింగ్ లైక్ 10 lakh rupees అనమాట. సో అడ్వర్టైజింగ్ ఈజ్ ఎ క్రియేటివ్ ఫీల్డ్. సో మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీని ఏమంటారంటే ఫ్రీలాన్సర్స్ అంటారు. మీరు ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ ఇన్ వాట్ ఈస్ ఎ క్రియేటివ్, మీరు యాక్చువల్లీ అడ్వర్టైజ్మెంట్ డిజైన్ చేసి అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి ఇవ్వచ్చు అనమాట. బట్ ఇవన్నీ చేయడానికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద మంచి అవగాహన తెచ్చుకోండి. ఒక షార్ట్ టర్మ్ కోర్స్ జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు అడ్వర్టైజింగ్ గురించి మీకు మోర్ నాలెడ్జ్ వస్తుంది. దాన్ని బట్టి మీరు ప్రీతం అన్నట్టు క్రియేటివ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, మీడియా సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, ఆర్ క్లయింట్ సర్వీసింగ్ సైడ్కి వెళ్ళాలనుకుంటున్నారా అన్న క్లారిటీ మీకు వస్తుంది. ఓకే. అండ్ ఒక అడ్వర్టైజింగ్ గురించి మాట్లాడుకుంటే అది ఒక ప్రోడక్ట్ నుంచి అంటే కంప్లీట్ అవుట్పుట్ వచ్చే వరకు దెర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ ఇన్వాల్వ్. సో దాని గురించి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే డిఫరెంట్ పీపుల్ గురించి మాట్లాడుకుంటే కరెక్ట్ అండి ప్రీతం, ఇట్స్ ఎ వెరీ నైస్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లయింట్ విల్ గివ్ వాట్ ఈస్ కాల్డ్ ఎ బ్రీఫ్ అనమాట. బ్రీఫ్ అంటే ఏంటంటే ఇది నా ప్రోడక్ట్, నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి. ఆ బ్రీఫ్ని తీసుకెళ్ళి క్లయింట్ సర్వీసింగ్ ఫెలో విల్ గివ్ ఇట్ టు ద ఆర్ట్ డైరెక్టర్ అనమాట, క్రియేటివ్ డైరెక్టర్. క్రియేటివ్ డైరెక్టర్ ఏం చేస్తాడంటే చాలా ప్రిలిమినరీ స్కెచెస్ లాగా వేస్తాడనమాట. వెన్ ఐ వాజ్ డూయింగ్ అడ్వర్టైజింగ్ దే వర్ డన్ ఆన్ పెన్ ఆన్ పేపర్, నౌ దే ఆర్ బీయింగ్ డన్ ఆన్ ద కంప్యూటర్ అనమాట. ఆ వెరీ రఫ్ స్కెచెస్ని ద క్లయింట్ సర్వీసింగ్ ఫెలో అగైన్ విల్ టేక్ ఇట్ బ్యాక్ టు ద కస్టమర్. ఓకే, సో దాని గురించి మరింత మాట్లాడుకునే ముందు మనకి మరో కాలర్ అయ్యప్ప లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అయ్యప్ప గారు. నమస్తే అండి. నమస్తే అండి. పేరు అయ్యప్ప, విజయవాడ నుంచి కాల్ చేస్తాను. ఓకే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటండి? అదే ప్రింట్ మీడియాలో నేను స్పేస్ సెల్లింగ్ ఏజెంట్ కింద చేస్తున్నాను సార్. అది ఓకే. అదే అడ్వర్టైజింగ్ సంబంధించి కోర్సెస్ ఏమైనా ఉంటాయండి మన? తప్పకుండా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫర్స్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ అడ్వర్టైజింగ్, మీరు ట్రై చేయొచ్చు. అలానే భవన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా ఒక 6 months కోర్స్ ఆఫర్ చేస్తుంది. ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ అంబేద్కర్లో ఉన్నాయి, అట్లానే ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నాయి. బట్ ఇవన్నీ ఏంటంటే యూ హ్యావ్ టు బీ వెరీ ప్రాక్టికల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ యూనివర్సిటీలో చేశారనుకోండి, లాట్ ఆఫ్ థియరీ నేర్చుకుంటారు. థియరీ ఈజ్ నాట్ సో వెరీ ఇంపార్టెంట్, థియరీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. మీరు ఆల్రెడీ మీరు స్పేస్ సెల్లింగ్ చేస్తున్నాను అంటున్నారు కాబట్టి యాజ్ ఎ స్పేస్ సెల్లర్ యూ మస్ట్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ సమ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్. సో వాళ్ళ ఫ్రీ టైంలో వెళ్ళి ట్రై టు డూ సంథింగ్ సో దట్ యూ క్యాన్ మూవ్ ఫ్రమ్ బీయింగ్ ఏ స్పేస్ సెల్లర్ టు బీయింగ్ ఏ మేబీ క్లయింట్ సర్వీసింగ్ పర్సన్. ఓకే.
సో పీపుల్ ఎవరైతే అడ్వర్టైజింగ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళంతా కూడా మరి ఒక బ్యూటిఫుల్ ఆఫర్ మిమ్మల్ని తడుతుంది. దట్ ఈస్ jobs@theratofkrea.tvకి మీ మెయిల్స్ని మీ రెజ్యూమ్స్ని మెయిల్ చేయొచ్చు. సో యూ కెన్ బీ ఇంటూ అడ్వర్టైజింగ్. సో మీరు కూడా అడ్వర్టైజింగ్ రంగంలోకి వెళ్ళొచ్చు. అండ్ సార్ మనం మాట్లాడుకుంటున్నాం లైక్ క్రియేటివ్ సైడ్, క్లయింట్ సర్వింగ్ సైడ్ నుంచి క్రియేటివ్ వర్క్ వెళ్తుంది. దాని తర్వాత స్టేజెస్ ఎలా ఉంటాయి? అవును, ఆ క్రియేటివ్ స్మాల్ ప్రిలిమినరీ స్కెచెస్ విల్ గో టు ద కస్టమర్. ఒకవేళ కస్టమర్కి నా ఐడియా నచ్చింది అంటే మళ్ళీ ఇట్ విల్ గో బ్యాక్ టు ద ఏజెన్సీ. అప్పుడు ఏజెన్సీ ఏం చేస్తుందంటే మోర్ ఫినిష్డ్ స్కెచెస్ తయారు చేసి మళ్ళీ కస్టమర్, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రింట్ అడ్వర్టైజింగ్, సో తీసుకెళ్తారనమాట. వన్స్ ద కస్టమర్ సేస్ ఓకే, దెన్ వీ టాక్ అబౌట్ ద కాస్టింగ్ అనమాట. అంటే ఫుల్ పేజ్ చేయాలా, క్వార్టర్ పేజ్ చేయాలా, 100 సెంటీమీటర్స్ వేయాలా, కలర్ యాడ్ చేయాలా, బ్లాక్ అండ్ వైట్ యాడ్ చేయాలా, డిపెండింగ్ ఆన్ కస్టమర్స్ నీడ్. అగైన్ ద క్రియేటివ్ డిపార్ట్మెంట్ విల్ క్రియేట్ ఏ బెటర్ యాడ్ అనమాట. కంప్లీట్గా ఎక్సెప్ట్ ద ఫోటోగ్రాఫ్స్ వేరే అంతా మ్యాటరు, హెడ్లైను, అన్ని బేస్ లైను, కాపీ అంతా తయారు చేసి మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్తారనమాట. అందువలన సో ఇది వన్స్ ఇట్ ఈస్ గెటింగ్ రెడీ, తర్వాత ఫోటో షూట్ అవుతుంది అనమాట. ఫోటో షూట్ అయిన తర్వాత ఫైనల్ ప్రూఫ్ ఇస్ షోన్ టు ద కస్టమర్. కస్టమర్ ఏం చేయాలంటే యాక్సెప్టెడ్ అండ్ సైన్ చేయాలి. వన్స్ దట్ ఈస్ సైన్డ్, దెన్ ద నెక్స్ట్ ప్రాసెస్ విల్ స్టార్ట్ వేర్ ద అడ్వర్టైజ్మెంట్ హ్యాస్ టు గో టు న్యూస్ పేపర్. సో ఇవన్నీ మీరు 5 నిమిషాల్లో చెప్పారంటే చాలా కష్టం. ఇట్స్ ఎ వెరీ లెందీ ప్రాసెస్ అండి. ఆల్మోస్ట్ బిర్యానీ చేయాల్సినంత టైం పడుతుంది అనమాట. అగైన్ ద సేమ్ ప్రాసెస్ విల్ స్టార్ట్, ఎందుకంటే అగైన్ మీడియా పీపుల్ విల్ గో ఫ్రమ్ ద అడ్వర్టైజింగ్ ఏజెన్సీ టు ద న్యూస్ పేపర్ అనమాట. మళ్ళీ స్పేస్ బుక్ చేసుకోవాలన్నమాట. స్పేస్ బుక్ చేసుకున్న తర్వాత వాడేమంటాడంటే మీరు ప్రూఫ్స్ ఇవ్వండి అంటాడు. సో మీరు డిజిటల్ ఇది పంపించాలి, జేపెక్ ఫైల్ పంపించాలి. దాంట్లో మరి వాడి ఓన్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, హైట్ ఇంత ఉండాలి, విడ్త్ ఇంత ఉండాలి, అవన్నీ. సో బేస్డ్ ఆన్ దట్ అగైన్ వాడు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మీరు ఒక రిలీజ్ ఆర్డర్ అన్నంత రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ ఆర్డర్ రిలీజ్ చేసిన తర్వాత ద న్యూస్ పేపర్ విల్ పబ్లిష్ యువర్ అడ్వర్టైజ్. సో టోటల్ దీస్ ప్రాసెస్ ఇస్ ఇన్వాల్వ్ అండ్ దానికి రిలేటెడ్గా డిఫరెంట్ ఫోటోగ్రాఫర్స్ కానీ, తర్వాత డిజైనర్స్ కానీ, కాపీ రైటర్స్ కానీ, స్టోరీ బోర్డ్ కానీ, వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ కెరీర్స్ అనేవి అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ రమేష్ గారు. ఈరోజు మా కెరీర్ కౌన్సిలింగ్ వచ్చి చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఆన్ అండ్ కెరీర్ అడ్వైజర్స్ ఫర్ అడ్వర్టైజింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో పీపుల్ మీ అంతా కూడా ఎవరైనా సరే అడ్వర్టైజింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మీ రెజ్యూమ్స్ని మెయిల్ చేయవచ్చు jobs@theratofkrea.tvకి. సో మంచి అడ్వర్టైజింగ్ కెరీర్ని మీరు పొందొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది వాళ్ళ కెరీర్ కౌన్సిలింగ్. రేపటి కెరీర్ కౌన్సిలింగ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.